రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారంలో సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఇవాళ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు పోలీసులు క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు నిన్న క్రిష్తో ఫోన్లో మాట్లాడారు. విచారణకు హాజరవ్వాలని, ఈ కేసు దర్యాప్తుకు సహకరించాలని కోరారు. అయితే తాను బయట ఉన్నానని, నేడు విచారణకు వస్తానని క్రిష్ చెప్పినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మహంతి తెలిపారు. క్రిష్ను విచారిస్తామని, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకు క్రిష్ ఈ కేసులో అనుమానితుడు మాత్రమేనని, నేరం చేశారా లేదా అనేది తేలాల్సి ఉందని ఆయన వివరించారు. ఈ కేసులో ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు ఉన్నట్లు సమాచారం. గతంలో రాడిసన్లో జరిగిన డ్రగ్స్ పార్టీల్లో ఆయన పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దర్యాప్తు అధికారులు ఈ విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. క్రిష్తో పాటు లిషి గణేష్ పేర్లు వెలుగులోకి రావడంతో తాజా ఘటన మరోసారి టాలీవుడ్ ను ఉలిక్కిపడేలా చేసింది. పదిన్నర లేదా 11 గంటల మధ్య కాలంలో విచారణకు హాజరవుతానంటూ కూడా క్రిష్ పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఇప్పటికే ఒక డీసీపీ అంటే బాదాపూర్ డీసీపీ క్రిష్ను విచారించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు ఒక పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా బట్టబయలైంది. మొత్తం 10 మంది కలిపి 3 రోజుల పాటు డ్రగ్స్ పార్టీ కూడా ఇక రాడిసన్ హోటల్లో నిర్వహించినట్లు గుర్తించడం జరిగింది. ఇందులో 4 వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరొక 6 పరారీలు ఉన్నారు. ఆ పరారీలో ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఇప్పటికే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. పరారీలో ఉన్నటువంటి నిందితులు మనం ఒకసారి గమనించినట్లయితే వారందరూ కూడా ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో లేకుండా పరారైనటువంటి పరిస్థితి. ఇందులో చరణ్ కావచ్చు, సందీప్, నీల్, నటి లిషితో పాటు శ్వేత కోసం కూడా ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక 4 వ్యక్తులను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఇందులో కీలక సూత్రధారి అయినటువంటి సయ్యద్ అబ్బాస్ అలీని కూడా నిన్న సాయంత్రం గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ అబ్బాస్ అలీనే ఈ డ్రగ్ పార్టీకు డ్రగ్స్ ను సప్లై చేశాడు. దాదాపు 10 సార్లు ఇప్పటి వరకు సయ్యద్ ఈ డ్రగ్ ను సప్లై చేశాడనేది గచ్చిబౌలి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వివేకానంద్, ఇతనే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. రాడిసన్ హోటల్ యజమాని, మంజీరా గ్రూప్స్ కు డైరెక్టర్ గా ఉన్నాడు. తినే మొత్తం వారి హోటల్లో ఈ డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేసి ఈ 10 మంది మెంబర్స్ ను కూడా ఇన్వైట్ చేశాడనేది ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు ఒక నిర్ధారణకు రావడం జరిగింది. వివేకానంద్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే డైరెక్టర్ క్రిష్ కూడా అతని పేరును ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చడం జరిగింది. క్రిష్ కూడా నిన్న ఏబిఎన్ తో మాట్లాడినటువంటి సమయంలో తాను హోటల్ కి వెళ్ళింది వాస్తవమే, అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని కలిసింది వాస్తవమే తప్ప నేను కేవలం అక్కడ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, కానీ నేను విచారణకు హాజరవుతాను, విచారణకు సహకరిస్తానంటూ కూడా తను నిన్న ఏబిఎన్ తో కూడా చెప్పినటువంటి మాట మనం చూసాం. మరికొద్ది సేపట్లోనే క్రిష్ మనం చూస్తున్నటువంటి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి చేరుకొని తన విచారణకు కూడా సహకరించే అవకాశం ఉంటుంది. విచారణకు వచ్చిన తర్వాత ముందుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా డ్రగ్ సేవించాడా లేదా అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి టెస్ట్ చేయడానికి ఇప్పటికే డ్రగ్ టెస్ట్ కిట్ ను కూడా సిద్ధం చేసి పెట్టారు. ముందుగా డ్రగ్ టెస్ట్ చేసిన తర్వాత ఇంకా అనుమానాలు ఏమన్నా ఉన్నట్లయితే యూరిన్ టెస్ట్ కావచ్చు, బ్లడ్ నమూనాలు సేకరించి వాటిని ల్యాబ్కు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా క్రిష్ ని నిందితుడిగా చేర్చి అతన్ని కూడా రిమాండ్కి తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే సయ్యద్ కావచ్చు, వివేకానంద ఫోన్లన్నింటినీ కూడా ఇప్పటికే సీజ్ చేశారు. వారి వాట్సాప్ అంతా కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తే ఈ 10 మంది కూడా ఈ డ్రగ్ పార్టీకి ఇన్వైట్ చేసినట్లు స్పష్టంగా అందులో ఉంది. అందులో క్రిష్ కూడా ఆ పార్టీలో అటెండ్ అయినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. కాబట్టి కానీ క్రిష్ డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేది ఇప్పటి వరకు ఇంకా క్లారిటీ లేదు. అతను అనుమానితుడిగానే చూస్తున్నాం తప్ప ఇంకా నిందితుడిగా చూడలేదు. ఈ టెస్ట్ అన్ని పూర్తయిన తర్వాత, విచారణ పూర్తయిన తర్వాత టెస్ట్ లో ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే అతన్ని నిందితుడిగా చేరుస్తామంటూ కూడా పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి పరారులో ఉన్నటువంటి నిందితులు 6 మంది కోసం 3 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సయ్యద్ అయితే మాత్రం గచ్చిబౌలి పోలీసులు విచారిస్తున్నారు. ఈ రోజు సాయంత్రంలోగా అతని రిమాండ్కి తరలించేటువంటి అవకాశం ఉంటుంది. అతను ఫోన్లో ఉన్నటువంటి డాటాను ఆధారంగా చేసుకొని ఈ కేసుతో సంబంధం లేకుండా గతంలో అతను ఎవరెవరికి డ్రగ్స్ సప్లై చేశాడో అవి కూడా బట్టబయలయ్యాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేసి మరికొంతమంది ప్రముఖులకు కూడా విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.